హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి నవల అర్చన ఆడియోగా వినిపిస్తున్నారు కదా. మరి ఈరోజు అర్చన నవల ఆడియో 6వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. గేటు శబ్దం నమస్కారమండి అనే స్వరం వినిపించి అర్చన గదిలో నుంచి బయటకొచ్చింది. హాల్లో నుంచి వాకిట్లోకి తొంగి చూసింది. ఎవరు బాబు నువ్వు? నేను అర్చన క్లాస్మేట్ని. ఆనందరావు స్వరంలో ఆవేశం. ఏం పని నీకు? ఎందుకొచ్చావు? తడబడుతున్న స్వరంతో వేణు. అది నేను అర్చన ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది అని చెప్పి వెళ్దామని వచ్చాను. ఓహ్, అలాగా, మంచిది, థ్యాంక్స్, చెప్పావుగా గంభీరంగా అన్నాడాయన. ఒక్కసారి తనని కలవవచ్చా? అర్చన వేణుస్వరం గుర్తించింది. గుమ్మం దగ్గరకొచ్చింది. వేణువైపు ఆశ్చర్యంగా చూసింది. ఆమెను చూడగానే అతనికి ధైర్యం వచ్చింది. హలో అర్చన, నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు, కంగ్రాట్స్ అన్నాడు. అర్చన గంభీరంగా థ్యాంక్ యూ అంది. వేణు వికసించిన మొహంతో ఆనందరావు వైపు చూశాడు. అది గమనించిన అర్చన తండ్రితో అంది, నాన్న, వేణు నా స్నేహితుడు, నా శ్రేయోభిలాషి అంది. ఆయన ఒక్కసారి వేణుని యగాదిగా చూసి సన్నగా నిట్టూర్చి వెళ్ళు అన్నట్టు చేత్తో సైగ చేశాడు. వేణు ఆయన వైపు కృతజ్ఞతగా చూసి లోపలికి వెళ్ళాడు. అర్చన తన గదిలోకి దారితీసింది. ఆమెను అనుసరించాడు వేణు. ఆమె క్లాస్ పుస్తకాలు 2 అరల్లో, ఒక అరలో ఇంగ్లీషు, తెలుగు నవలలు ఉన్నాయి. ఆ రాక్ మీద చిన్న 2-in-1 ఉంది. పక్కనే ఒక టేబుల్, దానిమీద టేబుల్ లైట్, 2 గోద్రేజ్ కుర్చీలు, మంచానికి వెనక వైపు కిటికీ ఉంది. దానికి దోమలు రాకుండా మెష్ అమర్చి ఉంది. దోమతెర పైకి మడిచి ఉంది. మంచం మీద ఉన్న తలగడ మీద ఏదో ఇంగ్లీష్ పుస్తకం సగం చదివి మూసినట్టుగా, చదివినంతవరకు పేజీలకి చిన్న కాగితం గుర్తుగా పెట్టి ఉంది. నిశితంగా గదిని గమనిస్తూ నిల్చున్న వేణుకి కుర్చీ చూపించి కూర్చో అంది అర్చన. వేణు కుర్చీలో కూర్చున్నాడు. అర్చన విరబోసుకున్న జుట్టు ముడి వేసుకుంటూ మంచం మీద ఓ పక్కగా కూర్చుంది. కొద్ది క్షణాలు ఇద్దరి మధ్య మౌనం రాజ్యం చేసింది. అతనెందుకొచ్చాడో ఊహించడానికి ప్రయత్నిస్తోంది అర్చన. వేణు పరీక్షలవగానే ఊరెళ్ళిపోయాడు. వెళ్లే ముందు తనని కలిశాడు. ఆ రోజు గుర్తొచ్చింది. ఆ రోజు వేణుని అలా అవమానించినందుకేనా తనకి భగవంతుడి ఇంతటి ఘోరమైన శిక్ష వేశాడు అనిపించింది. కళ్లలో నీళ్లు తిరుగుతుంటే చప్పున కింద పడిన కాగితం తీసే నెపంతో వంగి చెంగుతో కళ్ళు తుడుచుకుని సరిగ్గా కూర్చుంది. పోనీ కనీసం ఇతనైనా వచ్చాడు. ప్రాణ స్నేహితురాళ్ళనుకున్న వాళ్ళు తన మొహం కూడా చూడడం లేదు. వేణు ఏ ఉద్దేశంతో వచ్చినా ప్రస్తుతం అతని రాక ఆమెకు కొంచెం ఊరట కలిగించింది. కాలేజీ సంగతులు తెలుసుకోవచ్చు అనుకుంది. ఆ రిజల్ట్స్ కూడా చూసుకోవాలన్న ధ్యాస లేదు. ఆ విషయమే మర్చిపోయింది. పాపం, ప్రత్యేకంగా వచ్చి శుభవార్త వినిపించాడు. ఎలా ఉన్నావు వేణు? మీ పేరెంట్స్ బావున్నారా అడిగింది మృదువుగా. అందరూ బాగున్నారర్చన. నేను కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. కంగ్రాట్స్ వేణు. థ్యాంక్ యూ. కొంచెం సేపు మళ్ళీ మౌనం. ఊరి నుంచి వస్తూనే జరిగిన దారుణం తెలిసింది అర్చన, చాలా దారుణం అన్నాడు బాధగా. అర్చన మాట్లాడలేదు. పరామర్శించడానికొచ్చాడన్నమాట అనుకుంది. వేణుకి ఆమె ఏదన్నా మాట్లాడితే బాగుండు అనిపించింది. నువ్వు వాళ్ల మీద కేసు పెట్టడం మంచిదయింది. చాలా మంచి పని చేశావు. ఎంతవరకు వచ్చింది అడిగాడు మళ్ళీ. అర్చన నిట్టూర్చింది. సాక్ష్యాలు కావాలిట. ఏం సాక్ష్యాలు చూపించాలి? అతన్నేమీ చెయ్యలేకపోయారు. ఈ సమాజాన్ని రాజకీయం శాసిస్తోంది. ఆమె స్వరం కొద్దిగా వణికింది. అది కాదర్చన, అసలు వాణ్ణి నమ్మి ఒక్కదానివే కాఫీకి ఎందుకెళ్ళావు? కాఫీకా? కాఫీకి వెళ్లడమేంటి? అయోమయంగా అంది అర్చన. కాఫీకి ఆహ్వానించాట్టగా. ఓ గాడ్, అసలు విషయానికి చాలా రంగులు పూస్తున్నారన్నమాట. అది నిజం కాదు. సారీ చెప్పిన మాట నిజం. ఇప్పటినుంచి నన్ను నీ బ్రదర్ అనుకో అనడం నిజం. కానీ తన బర్త్డే అని నన్ను, నీలిమని, మరో 2 కూడా వాళ్ళింటికి పార్టీకి పిలిచాడు. నేను నీలిమ బయలుదేరాం. దాదాపు వాళ్ళింటి దాకా వెళ్ళాక నీలిమకి ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో తను వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. అంత దూరం వెళ్ళాం కదా అని నేను జస్ట్ విష్ చేసి వెళ్ళిపోదామని వెళ్ళాను. కాని వాడు పెద్ద ప్లాన్ వేశాడని నాకు తెలియక ఇరుక్కుపోయాను అంది అర్చన.
అలాగా? ఎంత దుర్మార్గం! కానీ జనం వేరే అనుకుంటున్నారు. ఇంకా ఏమనుకుంటున్నారు? సూటిగా అడిగింది. కోర్టులో ఉందిటగా కేసు. కోర్టా? వాడిని కనీసం పోలీస్ స్టేషన్కు కూడా పిలవలేదే. అంత గొప్పగా ఉంది మన లా అండ్ ఆర్డర్. నేను ఫర్దర్గా ప్రొసీడ్ అవుదామంటే ఇదిగో ఇంట్లో ఇలా నన్ను ఖైదు చేశారు. పోనీలే అర్చన, జరిగింది మర్చిపో. పీజీకి అప్లై చెయ్యి. మర్చిపోవాలా? ఆవేశంగా అందామె. అంటే నా ఉద్దేశం. ఎవరి ఉద్దేశాలతో పనిలేదు. నేనేం చెయ్యదలుచుకున్నానో చేసి తీరుతాను. వాణ్ణి మాత్రం వదలను. సాక్ష్యాలు కావాలి కదూ, చూపిస్తాను. పళ్ల బిగువన అంది. వేణు ఆవేశంగా అన్నాడు. అయినా ఇంకా ఏం సాక్ష్యాలు కావాలి? నిన్ను మెడికల్ టెస్టుకు పంపించలేదా? మెడికల్ టెస్టుకా? దేనికి? చిత్రంగా చూసిందామె. వేణు తడబడుతూ అన్నాడు. అదే, రేప్ జరిగినట్టుగా కన్ఫర్మ్. వాట్? గట్టిగా అరిచింది అర్చన. రేప్ జరిగిందని ఎవరు చెప్పారు? వేణు బిత్తరపోయి చూశాడు. కాలే. అర్చన అరిచినట్టుగా అంది. నాన్సెన్స్! మీరంతా చదువుకుంటున్నారా, గాడిదలు కాస్తున్నారా? చూడు, మళ్ళీ మళ్ళీ చెబుతున్నా, నన్నెవరూ రేప్ చేయలేదు. ఓన్లీ కిడ్నాప్ చేశారు. అండర్స్టాండ్? లోపల నుంచి సావిత్రి, వాకిట్లో నుంచి ఆనందరావు అర్చన అరుపుకి పరిగెత్తుకుంటూ వచ్చారు. సావిత్రి తీవ్రంగా అంది. ఎందుకలా అరుస్తావు? జరిగిన అల్లరి చాలేదా? ఎందుకే మా బతుకులు బజార్న పడేస్తావు? అమ్మా! తీవ్రంగా పిలిచింది అర్చన. ఏంటి, నేనేదో అపరాధం చేసినట్టు మండిపడతావు? ఆ వెధవ ఒళ్ళు బలిసి తనేదో పెద్ద లీడర్నని అందరూ తెలుసుకోవాలని కిడ్నాప్ చేశాడు. మోసంతో చేశాడు. వాడికి నన్ను రేప్ చేసే దమ్ముందా? ఒక్కరోజు వాడెక్కడో దాచేస్తే అడ్డమైన వాళ్ళు నేను రేప్ చేయబడ్డానని వాగుతుంటే నోరు మూసుకుని ఊరుకోవాలా? నెవర్! ఊరుకోక ఏం చెయ్యగలం తల్లి? బాధగా అన్నాడు ఆనందరావు. ఆయనకి కూతురంటే ప్రాణం. కాని సంప్రదాయాలన్నా ప్రాణమే. పరువు ప్రతిష్టలంటే మరీ ప్రాణం. అందుకే ఏ ప్రాణం ఎలా నిలుపుకోవాలో అర్థం కాక నిస్సహాయంగా ఉండిపోయాడు. ఆయన మనసులో ఆవేదన అర్థం కాని అర్చన మండిపడుతూ అంది. ఊరుకోను. నడి రోడ్డు మీద నిలబడి అందర్నీ పిలిచి ఏం జరిగిందో, ఎందుకు అలా జరిగిందో చెప్తాను. అందరి నోళ్లు మూయిస్తాను. ఉద్ధరించావులే! గట్టిగా అరిచింది సావిత్రి. జరిగింది చాలు. వెంటనే ఈ ఊర్నుంచి వెళ్ళిపోదాం. బాబు, నువ్వు పరామర్శించింది చాలు. ఇక వెళ్ళు నాయనా. మమ్మల్నిలా బతకని. రెండు చేతులెత్తి నమస్కరిస్తూ అంది. వేణు ఏదో చెప్పబోయి అది సమయం కాదని అర్థం చేసుకున్నాడు. మౌనంగా వెనక్కి తిరిగి, మీకేదన్నా సాయం కావాలంటే నేనున్నానండి. అర్చనకి పీజీకి అప్లై చేయడానికి అప్లికేషన్ తెస్తాను. తనని చదివించండి అన్నాడు ఆనందరావుతో నెమ్మదిగా. ఆయనేం మాట్లాడలేదు. అర్చన తీవ్రంగా అంది. వేణు, చాలు. నాకోసం నువ్వు చేసిన త్యాగాలు చాలు. ఇక నీ దారిన నువ్వు వెళ్ళు. నాకేం కావాలో, నేనేం చెయ్యాలో నేను చేసుకోగలను. వేణు ఏదో చెప్పబోయాడు. కాని అది సమయం కాదనిపించింది. అర్చన కోపంగా ఉంది, ఆవేశంగా ఉంది. ఈ ఆవేశం తగ్గని అనుకుని, సరే అర్చన, వస్తాను. కాని నన్ను నమ్ము. ఐఆమ్ యువర్ వెల్ విషర్ అంటూ వేణు బయటకొచ్చేశాడు. ఏమైనా తన పట్టు వదల్లేదు. ఈ పట్టు సడలితే అర్చనని దక్కించుకోవడం అసాధ్యం అనుకున్నాడు. వెంటనే పీజీకి 2 అప్లికేషన్స్ తీసుకున్నాడు. ఒకటి తాను అప్లై చేసి మరొకటి అర్చన దగ్గరకు తీసుకుని వెళ్లాడు. అడపదడప వెళుతూ ఆనందరావుని, సావిత్రిని మంచి చేసుకున్నాడు. వాళ్ల ద్వారా అర్చనకి కావాల్సిన సాయం చేసి ఆమె మనసులో ముందు స్నేహితుడిగా, ఒక శ్రేయోభిలాషిగా స్థానం సంపాదించుకుంటే చాలనిపించింది. అందుకే ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాడు. అతని ప్రయత్నాలు కొంచెం విజయం వైపుగా సాగాయి. అర్చన పీజీకి అప్లై చేసింది. వేణుతో పాటు ఆమె యూనివర్సిటీకి వెళ్లడానికి ఆనందరావు అంగీకరించాడు. వేణు సాయం తీసుకుని బయటకొచ్చిన అర్చన హాయిగా ఊపిరి పీల్చుకుంది. నీ మేలు మర్చిపోను వేణు. చాలా థ్యాంక్స్. ఆ అప్లికేషన్ నాకిచ్చి నువ్వు వెళ్ళిపో. నేనొక్కదాన్ని వెళ్ళగలను యూనివర్సిటీకి అంది బండి తీసుకుని బయటికి రాగానే. వద్దర్చనా, నేను వస్తాను. నన్ను నమ్మి మీ ఫాదర్ పంపించారు. నేనిలా మధ్యలో వదిలేసి వెళ్తే ఏదన్నా జరిగితే నా గురించి ఏమనుకుంటారు? నాన్సెన్స్! విసుక్కుంది అర్చన. పదే పదే మోసపోవడానికి నేనే వెర్రిదానిలా కనిపిస్తున్నానా? ఐ నో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. కానీ అర్చన,
వేణు, ప్లీజ్ లీవ్ మీ అలోన్. ఆమె స్వరంలోని శాసింపుకి వేణు ఏం మాట్లాడలేదు. సరే అంటూ తన దారిన తాను వెళ్ళిపోయాడు. కాని ఆమెకు తెలియకుండా ఆమెను అనుసరించాడు. అర్చన యూనివర్సిటీ వైపు కాకుండా పోలీస్ స్టేషన్ వైపు వెళ్లడం గమనించి తాను అటే వెళ్ళాడు. అర్చన నేరుగా స్టేషన్ లోపలికి వెళ్లి ఇన్స్పెక్టర్తో దెబ్బలాడింది. నాగరాజుని ఎందుకు అరెస్టు చేయలేదని అతన్ని బెదిరించింది. అతను చాలా పవర్ఫుల్ మేడం. అతని మీద యాక్షన్ తీసుకుంటే మా ఉద్యోగాలు ఊడతాయి. ప్లీజ్ జరిగింది మరిచిపోండి. కావాలంటే మీకు అతని నుంచి నష్టపరిహారం ఇప్పిస్తాం అన్నాడు ఇన్స్పెక్టర్. అర్చన మండిపడింది. డబ్బుతో అన్నీ కొనొచ్చు అని భ్రమపడకండి. నాకు తెలుసు అతనికి శిక్ష పడేలా ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో అంటూ బయటకొచ్చేసింది. అక్కడ్నుంచి యూనివర్సిటీకి వెళ్ళింది. వేణు మాత్రం నేరుగా తన రూముకు వెళ్ళిపోయాడు. చక్రవర్తి ఏవో అప్లికేషన్లు రాస్తున్నాడు. ఏంట్రా అవి అడిగాడు వేణు. బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తున్నాను. నా పెళ్లి మాధవితో సెటిల్ అయింది అన్నాడు చక్రవర్తి. బ్యాంక్ ఎగ్జామ్సా? అవును, పెళ్లి చేసుకుంటున్నాగా. ఉద్యోగం ఉండాలి కదా, పురుష లక్షణం అంటూ నవ్వాడు. వేణు నవ్వలేదు. సీరియస్గా అడిగాడు. ఎప్పుడు ఎగ్జామ్స్? 2 నెలల్లో ఉంటాయి. ఏ, నువ్వు రాస్తావా అడిగాడు చక్రవర్తి. వేణు చక్రవర్తి దగ్గరగా వచ్చి అప్లికేషన్ చూస్తూ, ఒకటే తెచ్చావా అడిగాడు. లేదు, 2 తెచ్చాను. ఫిలప్ చేయడంలో ఏదైనా పొరపాటు జరిగితే ఇంకోటి ఉంటుంది కదా అని. అయితే అది నాకిచ్చేయి. నీకెందుకురా? కావాలి, నేను రాస్తాను. నీ తలకాయ, డోంట్ బి సిల్లీ. నీకేం అవసరం ఇప్పుడు? చక్కగా చదువుకో, సివిల్స్కి ప్రిపేర్ అవ్వు. నో చక్రవర్తి, నేను కూడా బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తాను. ఎందుకురా? నీకెందుకు? ఎందుకంటే నేను అర్చనని పెళ్లి చేసుకుంటాను. అందుకు నాకు ఉద్యోగం కావాలి కదా. వాట్? దిగ్భ్రాంతిగా చూశాడు చక్రవర్తి. నీకేం మతిపోయిందా? ఏం మాట్లాడుతున్నావు? వేణు స్థిరంగా అన్నాడు. నేను అర్చనని పెళ్లి చేసుకుంటాను చక్రవర్తి. తనకి చాలా ద్రోహం జరిగింది. అదే ఆలోచిస్తూ తను పిచ్చిదవుతోంది. ఆ సంఘటన మర్చిపోయి తను మామూలు మనిషి అవ్వాలంటే తనని నేను అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలి, అంతే. వేణు, పిచ్చి ఆలోచనలు చెయ్యకు. ఆవిడ కోసం నీ కెరియర్ పాడు చేసుకుంటావా? అయినా నీకిదేం పిచ్చిరా? నిన్ను జోకర్లా భావిస్తుంది అర్చన. గడ్డిపోచ విలువివ్వదు. అలాంటిది ఆమె మీద నీకెందుకింత వ్యామోహం? వ్యామోహం కాదు చక్రవర్తి, పిచ్చి ప్రేమ, వెర్రి. ఏదైనా అను, నాకామె కావాలి, అంతే. ఇలా ఇవ్వు ఆ అప్లికేషన్. టేబుల్ మీద ఉన్న అప్లికేషన్ లాక్కున్నాడు వేణు. వేణు, నీ మీద మీ పేరెంట్స్ చాలా ఆశలు పెట్టుకున్నారా? వాళ్ళ ఆశలు వమ్ము చేయడం ధర్మం కాదు. అది కూడా ఆఫ్టరాల్ ఒక అమ్మాయి కోసం. నీకు తెలీదు వేణు, అర్చన నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు. ఆడది తన వెంటపడే మగాడిని ఒక క్రీచర్గా చూస్తుంది. అందులో నువ్వంటే మరీ చిన్న చూపామెకు. నువ్వంటే అటు ప్రేమ ఇటు గౌరవం లేని ఆమెను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే కరెక్ట్ కాదు. నా మాట విను. వేణు శాంతంగా చక్రవర్తి మొహంలోకి చూస్తూ అన్నాడు. ఆమె నన్ను ప్రేమించేలా చేసుకుంటాను చక్రవర్తి. తెరిచి ఉన్న తలుపుల్లో నుంచి లోపలికి వెళ్లడంలో థ్రిల్ లేదు. తలుపులు తెరుచుకుని వెళ్లడంలోనే థ్రిల్ ఉంది. నేను తప్పకుండా అనుకున్నది సాధిస్తాను. ఇంక కెరియర్ అంటావా? ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక బ్యాంక్ ఆఫీసర్. జీతంలో పెద్దగా తేడా ఉండదు. అయినా నా పర్సనాలిటీ ఐఏఎస్లకి ఐపీఎస్లకి సరిపోదులే. అర్చనని చదివిస్తాను. వెర్రి కుదిరింది, రోకలి తలకి చుట్టమన్నట్ట నీలాంటివాడే వెనకటికి అన్నాడు చక్రవర్తి. వేణు మాట్లాడలేదు. మౌనంగా అప్లికేషన్ ఫిలప్ చేయడం ప్రారంభించాడు. వేణువైపు అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు చక్రవర్తి. అర్చనకి పీజీలో సీట్ రాలేదు. ఆమె గురించి యూనివర్సిటీలో కూడా చెడ్డగా ప్రచారం జరిగింది. దానికి కారణం చాలామందికి తెలిసినా ఎవరూ నోరెత్తలేదు. వేణు చాలా బాధపడ్డాడు. వేణు, చక్రవర్తి బ్యాంక్ ఎగ్జామ్స్లో సెలెక్ట్ అయ్యారు. వాళ్ళిద్దరికీ పోస్టింగ్ వచ్చింది. వేణుకి హైదరాబాదులో, చక్రవర్తికి వరంగల్లో. వేణు ఆనందానికి హద్దుల్లేవు. ఆ విషయం చెప్పి ఆనందరావు, సావిత్రుల అంగీకారం తీసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. గుడికి వెళ్లి దేవుడి ఆశీర్వాదం తీసుకుని అర్చన ఇంటివైపు వెళ్ళాడు. అర్చన బాగా చిక్కిపోయింది. తనకి ఎవరూ సపోర్టుగా నిలవకపోవడంతో ఆమె బాగా కృంగిపోయింది. ప్రాణ స్నేహితురాళ్ళు అనుకున్నవాళ్లు, తోబుట్టువు అందరూ వెలేసినట్టు చూస్తున్నారు. నాగరాజుని వలలో వేసుకుని ఆడుకుందని, అతని ఆస్తి మీద కన్నేసిందని అది తెలిసిన నాగరాజు
ఆమెను వదిలించుకునేందుకు చాలా తిప్పలు పడ్డాడని రకరకాలుగా అనుకోసాగారు. అర్చన ముందు ఆవేశంతో రగిలిపోయింది. తరువాత విరక్తిగా నవ్వుకుంది. ఆ తరువాత తీవ్రంగా ఒక స్థిర నిశ్చయానికొచ్చింది. ముందు కొన్నాళ్లు ఈ ఊర్నుంచి దూరంగా వెళ్ళాలి. ఆ తరువాత భవిష్యత్తు నిర్ణయించుకుని మళ్లీ వచ్చి తన ఆశయం నెరవేర్చుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నాగరాజును వదిలేది లేదు. అలా అనుకున్నాక ఆమెకి కొంచెం శాంతిగా అనిపించింది. అర్చన ఆలోచిస్తూ ఉండగానే వేణు వచ్చాడు. ఈ మధ్య వేణు రాక కొంచెం బాగానే అనిపిస్తోంది. అందరూ వెలేసినా అతను మాత్రం తను అవమానించినా వద్దన్నా ఏదో సాయం చేయడానికి ప్రయత్నిస్తుంటే నిజాయితీగా ఉన్న మనిషి అని అతనిపైన ఒక మంచి అభిప్రాయం కలిగింది. అర్చన మ్రాన్పడిపోయింది. ఆమె కళ్ల కింద నేల రెండుగా చీలి తనని లోపలికి లాక్కెళుతున్నట్టుగా అనిపించసాగింది. ఆనందరావు సీరియస్గా వేణుని అడిగాడు. వేణు, ఆర్ యు సీరియస్? మీ వాళ్లతో మాట్లాడావా? వేణు ఉబికి వస్తున్న సంతోషంతో అన్నాడు. మా వాళ్ళు నా మాట కాదనరు. నిజంగానే నాకు అర్చనంటే ఇష్టం. నా కళ్లలో పెట్టుకుని చూసుకుంటాను. నన్ను నమ్మండి. తనకోసమే నేనీ జాబ్ కూడా సంపాదించుకున్నాను. నాకు అర్చనంటే ప్రాణం. తనకి చెడు జరిగితే నాకు జరిగినట్టే. అర్చనకి తోడుగా నేనుంటాను. వేణు మాటలు విన్న ఆనందరావు సావిత్రి వైపు చూస్తూ, విన్నావుగా, నీ కూతుర్ని ఒప్పించే భారం నీదే అంటూ వేణు చెయ్యి పట్టుకుని బయటకు తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ సావిత్రి, అర్చన మిగిలారు. అర్చన శిలా విగ్రహంలా నిలబడిపోయింది. సావిత్రి ఆమెకి కొంచెం దగ్గరగా జరిగి అనునయిస్తున్న స్వరంతో చెప్పసాగింది. నా మాట వినమ్మా. పరిస్థితి అర్థమైంది కదా. ఈ పరిస్థితిలో నుంచి నువ్వు బయటపడాలంటే పెళ్ళే మార్గం. అతను పెద్ద మనసుతో వచ్చి తనంతట తానుగా చేసుకుంటానంటున్నాడు. ఒప్పుకో అంది. అర్చన మండిపడుతూ అంది. ఛ, ఇడియట్స్. ఆడదాని బలహీనతని క్యాష్ చేసుకోవడానికి చూస్తారు ఎంతసేపటికి. వీడి మొహానికి నేను కావాలట. చస్తే చేసుకోను. ఏ, ఎందుకని? ఉగ్రురాలైంది సావిత్రమ్మ. ఎందుకు చేసుకోవు? పెళ్లి చేసుకోకుండా ఇలా ఎంతకాలం మా మానాన పడుంటావు? ఎంతకాలం మా నెత్తిన కూచుంటావు? అదేంటమ్మా, నేను మీ కూతుర్ని. నేనెక్కడికి వెళ్తాను? ఆశ్చర్యంగా అడిగింది అర్చన. ఆమెకి తల్లి ఎందుకింత అఘాయిత్యం చేస్తోందో అర్థం కావడం లేదు. ఆ రోజు నుంచి ఒకటే ఏడుపు, గోల అయిపోయింది. పూర్తిగా నాశనమైంది. దీనికింక పెళ్లి కాదు. పెళ్లి కాకపోతే పోనీ కనీసం బాగా చదివించి తన కాళ్ల మీద నిలబడుతుందనుకుంటే చదువు కూడా చట్టుబండలయింది. దేవుడా, ఈ పిల్ల ఏ నక్షత్రంలో పుట్టిందిరా నాయనా? దీనివలన నాకిన్ని కష్టాలెందుకురా అంటూ శోకాలు పెడుతోంది. ఇప్పుడిలా అంటుంటే అర్చనకి మరీ అయోమయంగా అనిపించింది. ఏంటమ్మా, ఏం జరిగిందని? ఏదో జరిగింది. నా శీలం పోయింది, నా పాతివృత్యం పోయింది. నేను చెడిపోయాను అనుకుంటూ ఏడుస్తూ కూర్చునే పాతకాలం ఆడపిల్లను కాను నేను. ముందు ఆ వెధవల సంగతి తేల్చి వాళ్లకి శిక్ష పడేదాకా పోరాడి ఆ తర్వాత నా చదువు, నా భవిష్యత్తు నిర్ణయించుకుంటాను. ఎప్పటికీ ఇలా మీ మీద తిండికి బట్టకి ఆధారపడి బతుకుతానని ఎందుకనుకుంటున్నావు? ఇప్పుడు వాళ్లకి శిక్ష పడేలా చెయ్యాలన్నదే నా లక్ష్యం. ఇదయ్యాక భవిష్యత్తు తీర్చిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తాను. చేశావులే. ఏంటే చేసేది? ఇంకా నువ్వేమీ చెయ్యలేవు. నీకీ సంఘం సంగతి ఏం తెలుసు? ఇప్పటికే నీ వల్ల. ఆవిడ స్వరంలో వణుకు, దుఃఖంతో రుద్ధమైన స్వరంతో అంది. దేవుడు పంపినట్టుగా ఇదనొచ్చి నా మనసులో నేను అనుభవిస్తున్న వేదనకి ఉపశమనంగా తీయని మాట చెప్పాడు. ఈ అవకాశం పోగొట్టుకుంటే నీకీ జన్మలో పెళ్లి కాదు. కాకపోతే పోనీ అమ్మా, పెళ్ళే నా జీవితానికి పరమావధి కాదు. అయినా ఎందుకలా అస్తమానం నాకు పెళ్లి కాదేమో అని ఆలోచిస్తావు? ఎందుకు కాదు? నాకేం తక్కువైంది? ఏం తక్కువైందో, ఏం ఎక్కువైందో అవన్నీ నేనిప్పుడు చెప్పలేనమ్మా. నిన్నింట్లో పెట్టుకోవడం అంటే నెత్తిమీద నిప్పుల కుంపటి పెట్టుకోవడం. మేము శాంతిగా, నిశ్చింతగా బతకాలని నీకుంటే నువ్వీ పెళ్లికి ఒప్పుకు తీరాలి. ఒప్పుకోను అరిచింది అర్చన. ఎందుకు ఒప్పుకోవు? తనంతట తానుగా నిన్ను చేసుకుంటానన్నాడు. అతను దేవుడు కాదు, స్వార్థపరుడు. ఒక రౌడీ వెధవ నా మీద పగతో నన్ను ఒకరోజు కిడ్నాప్ చేసి దాచేసిన విషయాన్ని తనకు అడ్వాంటేజ్గా మార్చుకుని నా జీవితం మీద పెత్తనం సంపాదించడానికి, నా మీద తనకు ఏర్పడిన వ్యామోహాన్ని ఇలా తీర్చుకోవడానికి ప్లాన్ చేశాడు. తన ప్రేమని నేను అంగీకరించనందుకు ఈ సంఘటనకి మసిపూసి మారెడుకాయ చేస్తున్నాడు. నువ్వన్నవన్నీ నిజమే. అయినా అతను నిన్ను పెళ్లి చేసుకుంటాననడం నీ అదృష్టమే.
దీన్ని కాదనలేవు, అంతే అందావిడ. అతను స్వార్థంతో నన్ను పెళ్లి చేసుకోవడానికి నా మీద మీకు ఏదేదో చెబితే అదే నిజమని నమ్ముతారా? నాకేం జరగలేదని నాకు తెలీదా? అంది అర్చన. అర్చన, ఆడపిల్లలకి ఇంత తెగింపు పనికిరాదు. స్వేచ్ఛ స్వాతంత్రాలంటూ మీరెంత అరిచినా, ఎంత గింజుకున్నా ఇది మగవాడి సమాజం. వాళ్లు బతికినంత స్వేచ్ఛగా తెగింపుగా ఆడది బతకడం అసంభవం. మేమెంతకాలం నీకు అండగా ఉండగలం? ఎంతకాలం నిన్ను కాపాడగలుగుతాం? అందుకే అర్చన, నా మాట విని అందివచ్చిన అదృష్టం చేజార్చుకోకు. అదృష్టం జీవితంలో ఒక్కసారే వస్తుందట. ఆ క్షణం తలుపు తీయకపోతే అలిగి వెళ్ళి ఇక ఎప్పటికీ రాదట. ఏడుస్తూ ప్రాధేయపడసాగింది సావిత్రమ్మ. అర్చనకి కాళ్ల కింద భూమి కదిలిపోతున్నట్టుగా అనిపించింది. 2 చేతుల్లో మొహం దాచుకుని పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. గుండె లవిసిపోయేలా ఏడవసాగింది. ఎంత నిర్దయ! ఆడదంటే ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు జీవితంతో రాజీపడడమేనా? చేయని తప్పుకి ప్రతిక్షణం కుమిలిపోతూ ఇష్టంలేని జీవితం అనుభవించాలా? ఇదేం న్యాయం? అసలైనా ఎందుకు తన మీదే అందరూ కత్తికట్టి బాధ పెడుతున్నారు? నాగరాజు, వేణు వీళ్లంతా బుద్ధిలేనివాళ్లు, సిగ్గు శరం లేనివాళ్లు. కాని అమ్మా, నాన్న, అన్నయ్య తననే అపరాధిగా చూస్తున్నారే? తనేం తప్పు చేసింది? బాగా చదువుకుని ఉన్నత స్థానం పొందాలనుకుంది. తప్ప? అందుకు వాళ్లేగా తన మెదడులో బీజాలు వేశారు. ఇప్పుడు పెళ్లి చేసుకోమంటారేంటి? ఆ నాగరాజు దౌర్జన్యం చేస్తే వాడిని శిక్షించాలి. తననెందుకు పెళ్లి సంసారం అనే జైల్లో పెట్టి శిక్షించాలనుకుంటున్నారు? అది కూడా తనకేమాత్రం ఇష్టం లేని వేణుని పెళ్లి చేసుకోవాలట. ఇదేం ధర్మం? పెళ్ళంటే ప్రేమ, అనురాగంతో కలిసి జీవించడం కాదా? పెళ్ళంటే కృతజ్ఞత. నాగరాజు చేసిన దౌర్జన్యానికి పెళ్ళే పరిష్కారం అంటూ పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నారు. అంతా వాళ్ళిష్టమేనా? తనని కనీ పెంచినందుకు తన జీవితం మీద పెత్తనం మొత్తం వాళ్లదేనా? తన జీవితం మీద, తన భవిష్యత్తు మీద తనకేం హక్కులేదా? తనకేం ఆశలు, కోరికలు ఉండకూడదా? భగవాన్, ఇదేం తీర్పు? అర్చనకి కన్నీళ్లు కారసాగాయి. ఆ రోజు దుఃఖంతో మౌనం వహించింది. ఆ భయంకరమైన నిశ్శబ్దంలో తన భవిష్యత్తుకు ఏకపక్ష నిర్ణయాలు జరిగిపోవడం, ఆ నిశ్శబ్దంలోనే ఆమె జీవితంపైన వేణు ఆధిపత్యం సంపాదించడం చాలా మామూలుగా జరిగిపోయింది. వెంకటేశ్వరస్వామి ఆలయంలో అర్చన, వేణుల వివాహం చాలా నిరాడంబరంగా జరిగింది. ఓ కన్నెపిల్ల కలలకి, ఆశలకి, కోరికల సమాధికి పునాదిరాయి పడింది. జరిగిన ఏ నేరానికి కూడా పరోక్షంగా కాని ప్రత్యక్షంగా కాని కారకురాలు కాని ఓ ఆడపిల్ల భవిష్యత్తు సంప్రదాయం అనే సంకెళ్లతో, సమాజం అనే బందీఖానాలో నిర్బంధించబడింది. ఎంత నిర్దయ! కన్న కూతురి కన్నా, కూతురి భావాల కన్నా, కూతురి భవిష్యత్తు కన్నా సమాజం అది గీసిన కట్టుబాట్లు, ఆచారాలు, సంప్రదాయాల పేరుతో ఆ సమాజం విధించిన నీచ నిబంధనలు, కఠోర నియమాలు ఎక్కువయ్యాయి. సర్వం కోల్పోయినట్టు అర్చన, సమస్త ప్రపంచాన్ని గెలిచినట్టు వేణు అతని తల్లిదండ్రుల దీవెనల కోసం అతని ఊరు వెళ్లారు. కొడుకు ఎవరినో అమ్మాయిని తీసుకుని హఠాత్తుగా వచ్చి ఈమె మీ కోడలు అని పరిచయం చేయడంతో వాళ్లు ముందు నిర్ఘాంతపోయారు. తరువాత ఏం చెయ్యాలో తెలియక మాటలు మరచిపోయి మౌన విగ్రహాలయ్యారు. తరువాత కొడుకు మీద ప్రేమతో కోడల్ని కళ్లనిండా చూసుకున్నారు. అందంగా మహాలక్ష్మిలా కళకళలాడుతూ ఇంటి గుమ్మంలో నిలబడ్డ ఆ అమ్మాయిని చూడగానే వాళ్ల గుండెల్లో పొదువుకున్న వాళ్ల ప్రేమ, ఆదరణ మర్చిపోలేనివిగా అనిపించాయి. వారం రోజుల పాటు వాళ్ల ఆప్యాయత జల్లుల్లో తడిసి హైదరాబాద్ బయలుదేరారు. గోదావరి ఎక్స్ప్రెస్లో కూర్చున్న అర్చనకి తన జీవితం ఎక్కడి నుంచి ఎక్కడికి పయనిస్తుందో అర్థం కాలేదు. మనసు, శరీరం అలసిపోయి ఉన్నాయి. ఎంతమాత్రం ఓపిక లేనట్టు నిస్సహాయంగా అనిపిస్తోంది. వేణు తనతో మాట్లాడాలని ప్రయత్నించడం, తిరిగి ఎటో చూస్తూ కూర్చోవడం చూస్తుంటే అతన్ని కసిగా పొడిచేయాలనిపిస్తోంది. ఎంత తెలివైనవాడు! చాప కింద నీరులా మంచిగా ఉంటూ తన జీవితంపైన ఆధిపత్యం తీసుకున్నాడు. జరగదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అతని భార్య కాదు తను. కాలేదు. స్థిరంగా అనుకుంది. ఆలోచనలతో బాగా నలిగినట్టుగా ఉంది. కళ్ళు మూసుకుంది. రైలు శబ్దం లయబద్ధంగా వినిపిస్తుంటే మగతగా నిద్రపట్టింది.
అదొక అందమైన పూలతోట. రంగురంగుల గులాబీలు, నక్షత్రాల్లా రాలిపడుతున్న జాజులు, పూల మొక్కలతో దాగుడుమూతలాడుతున్న గాలి కెరటాలు, మేఘాల మీద తేలుతున్న వెన్నెల రేడు. అప్పుడే ఓ అందమైన అమ్మాయి చేతిలో పూల సజ్జతో వచ్చింది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. మోకాళ్లను దాటి అరచేతి మందాన ఉన్న పూలజడ, పట్టు పరికిణి, ఓణి, పట్టు జాకెట్టు. ఓణికి జాకెట్టుకి మధ్య ఉన్న అందమైన సన్నని నడుము మోయలేక మోస్తున్న వడ్డాణం, మెడ నిండా నగలు, చెంపస్వరాలు, పచ్చటి ఒంటి రంగు బంగారంతో పోటీ పడుతోంది. ఆ బంగారు బొమ్మ పూల సౌరభాలను గాఢంగా ఆఘ్రాణిస్తూ పరుగు పరుగున మొక్కల దగ్గరకు పరిగెత్తింది. సుకుమారమైన తన లేత వేళ్లతో నాజూగ్గా ఒక్కొక్క పువ్వే తెంపి పూల సజ్జలో వెయ్యసాగింది. అంతలో ఎక్కడినుంచో ఓ తెల్లని గుర్రం రెక్కలు టపటపలాడిస్తూ ఆమె ముందు ఆగింది. దానిమీంచి తెల్లని దుస్తుల్లో అందమైన రాజకుమారుడి దిగి ఆమె వైపే అడుగులు వేస్తూ ఆమె దగ్గరగా వచ్చి మత్తుగా ఆమె కళ్ళలోకి చూసి మనోహరంగా నవ్వాడతను. ఆ నవ్వుకి మతిపోయి శిలావిగ్రహంలా నిలబడిపోయింది. తన చేతి స్పర్శతో ఆ శిలలో చైతన్యం కలిగించడానికి కాబోలు అతని అందమైన చేయి ఆమె చేతిని అందుకుంది. ఇంతలో వేగంగా వచ్చిన ఓ పక్షి ఇద్దరి చేతుల మీదుగా రివ్వున ఎగిరింది. ఆమె చెయ్యి విరిగింది. తల ఎగిరిపడింది. ఆ పక్షి రెక్కల నుంచి నిప్పురవ్వలు రాలిపడి మంటలుగా ఎగిసి ఆ మంటలో అందమైన పూలతోట కాలిపోతోంది. మంటలు ఆకాశానికి ఎగిసిపడుతున్నాయి. ఉలిక్కిపడింది అర్చన. రైలు శబ్దం చాలా భయంకరంగా ఉంది. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. వేణు కూడా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. కిటికీలో నుంచి బయటకు చూసింది. కదిలిపోతున్న విశాలమైన మైదానాలు, చీకట్లో వికటాట్టహాసం చేస్తున్నట్టున్న వృక్షాలు. భయంతో ఒళ్లంతా చెమట, దాహం, గొంతు ఆరిపోయింది. మంచినీళ్ల బాటిల్ కోసం చూసింది. వేణు తల దగ్గరగా ఉంది. ఆ బాటిల్ తీసుకుని గటగటా తాగేసింది. మూతపెట్టి బాటిల్ పక్కన పెట్టి మోకాళ్ల చుట్టూ చేతులు చుట్టుకుని గువ్వలా ఒదిగి కూర్చుని బయటికి చూడసాగింది. ఈ కల ఇంతకు ముందు కూడా వచ్చింది. అతనెవరు? ఎందుకిలా కలలోకి వస్తున్నాడు? ఆ పక్షి ఎవరు? ఈ కల దేనికి సంకేతం? కలలు మనోభావాలకి ప్రతీకలని అంటారు మానసిక విశ్లేషకులు. తన మనసులో చాలా కాలంగా కలుగుతున్న భావ పరంపరలకి ఇవి సంకేతాలా? అతను కేవలం కలలో వ్యక్తి కాదు. తనకి తారసపడ్డాడు. ఒకసారి కాదు, చాలాసార్లు. ప్రతిసారి కళ్లతోటే మాట్లాడి వెళ్ళిపోయాడు. కాని తన మనసులో మాత్రం అలజడి రేపాడు. ఆ అలజడే తనకి మనశ్శాంతి లేకుండా చేసింది. ఆ అలజడే తన భవిష్యత్తు పట్ల ఒక నిర్ణయానికి రాకుండా చేసింది. ఆ అలజడే తనని పిచ్చిదాన్ని చేసింది. ఎందుకిలా జరుగుతోంది? ఏంటి ఆడదాని జీవితం? ఇప్పుడు తను మరొకరి భార్య. ఇష్టంగానో అయిష్టంగానో తనకి వివాహమైంది. వివాహితురాలైన తను పరాయి పురుషుడిని కలలో కూడా స్మరించుకోకూడదని కట్టుబాట్లలో ఉంది. కాని ఇలా తరచూ కలలో వచ్చి కలవరపెట్టే ఆ వ్యక్తిని ఎలా మరచిపోవడం? ఇంతకాలం ఎవరికి, ఆఖరికి ఎన్నోసార్లు తరచి తరచి అడిగిన అమలక్కూడా చెప్పని రహస్యం ఈ గుండెల్లో దాచుకుంది. ఇప్పుడు ఈ రహస్యం బట్టబయలవుతుందా? రేపట్నుంచి తన పక్కన వేణు అనబడే ఒక పురుషుడు హక్కుగా పడుకుంటాడు. తనకిలాంటి కల వచ్చిందని అతనికి తెలిసిపోతే ఎలా తెలుస్తుంది? తెలుస్తుంది, తప్పకుండా తెలుస్తుంది. తను ఊపిరి పీల్చినా అతనికి తెలుస్తుంది. ఇంతకాలం ఈ జీవితం తనది, ఒక్కదానికే స్వంతం. కాని నేడు ఈ తాళి అనబడే ఈ 2 బంగారు నాణాలు మెడలో పడిన క్షణం నుంచి ఈ జీవితంతో మరో జీవితం ముడిపడి తన స్వేచ్ఛా స్వాతంత్రాలు ఈ వివాహం అనే తంతుతో శాశ్వతంగా పోగొట్టుకుంది. ఏంటి ఆడదాని జీవితం? వివాహమనబడే ఈ తంతుతో తన మీద తనకే హక్కులేని జీవితమా ఆడది కోరుకునేది? ఆఖరికి తనకు వచ్చిన కలను తలుచుకునే స్వేచ్ఛ కూడా ఉండని ఈ వివాహ వ్యవస్థని గౌరవించాల్సిన అవసరం ఉందా? అసలు ఈ పెళ్ళే వద్దనుకున్న తనకి ఈ పెళ్ళేంటి? ఇష్టంలేని వ్యక్తితో ఈ ప్రయాణమేంటి? ఇది కేవలం 10 గంటల రైలు ప్రయాణం కాదు.
జీవితమంతా ఈ వ్యక్తితో కలిసి ప్రయాణించాలి. లేదు లేదు, అలా జరగకూడదు. తనకీ పెళ్లి ఇష్టం లేదని, అసలు అతనంటే ఇష్టం లేదని వేణుకి చెప్పాలి. ఎంత చెప్పినా అతను అర్థం చేసుకోలేదు. ఎందుకింత మొండిగా తననిలా బంధించాడు? ఎలా ఈ బందికానాలో నుంచి బయటపడడం? అర్చన వేణువైపు చూసింది. ప్రశాంతంగా ఒకంత గర్వంగా నిద్రపోతున్నాడు. నిశ్చింతగా నిద్రపోతున్నాడు. అనుకున్నది సాధించానన్న తృప్తితో నిద్రపోతున్నాడు. తన మనసులో జరిగే సంఘర్షణ అతనికి తెలియదు. తెలిసినా అర్థం కాదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడు. అతనంటే ఇష్టం లేదని తెలుసు. కాని ఎందుకిష్టం లేదో తెలియదు. ఇప్పుడు తెలిస్తే, తన మనసు పరాధీనమైందని తెలిస్తే, తన మనసులో ఎంతో కాలంగా పేరు ఊరు తెలియని ఒక వ్యక్తి వలపు ప్రభంజనం సృష్టించాడని, ఆ ప్రభంజనంలో పడి తను ఉక్కిరి బిక్కిరి అవుతోందని, పాపానికి నీతికి ధర్మానికి నిర్వచనం వెతుక్కుంటూ తిరుగుతోందని వేణుకు తెలుస్తుందా? తెలిస్తే ఏం చేస్తాడు? వదిలేస్తాడా? వదిలేస్తే ఎంత బాగుంటుంది. కోల్పోయిన స్వేచ్ఛ తిరిగి పొందవచ్చు. కాని వేణు వదలడు. వదిలేవాడైతే అసలు పెళ్ళే చేసుకోడు. అతని భార్యగా బతకాలి. తనకిష్టం లేని ఆ వ్యక్తికి ఈ శరీరాన్ని సమర్పించుకోవాలి. ప్రతిక్షణం అతని సమక్షంలో సంచరించాలి. అతనితో కలిసి భోంచెయ్యాలి, అతనికి వండి పెట్టాలి, సేవలు చెయ్యాలి. ఇవన్నీ తాను చెయ్యలేదు. మనసు చంపుకుని అస్సలు చెయ్యలేదు. జీవితంలో తను చాలా అసహ్యించుకునే పదం రాజీ. ఆడదంటే ప్రతిక్షణం ప్రతి విషయానికి రాజీపడుతూ బతకడమని చాలామంది అభిప్రాయం. కాని తనకలా ఎంతమాత్రం ఇష్టం లేదు. ఇప్పుడు వేణుతో రాజీపడి బతక్కపోతే ఏం జరుగుతుంది? బతికితే ఏం జరుగుతుందో తనకి బాగా తెలుసు. అర్చన చచ్చిపోతుంది. మరో అర్చన, చీము నెత్తురు మనసు అనుభూతులు లేని అర్చన బతుకుతుంది. వేణు అనే అతని జీవితం అనే ప్రయోగశాలలో రకరకాల పరిశోధనలకు ఉపయోగపడే అస్థిపంజరంలా బతికి ఉంటుంది. ఆ బతుకంటే తనకి అసహ్యం. అలా బతకడం కన్నా చావడం తనకిష్టం. బతుకంటే అందంగా బతకాలి, ఆర్టిస్టిక్గా బతకాలి, హాయిగా బతకాలి, ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షిలా బతకాలి. నచ్చిన వ్యక్తితో జీవితాన్ని పంచుకుని నచ్చేలా అతను మెచ్చేలా బతకాలి. ఇంక ఈ జీవితానికి ఆ అవకాశం పోయినట్టేనా? శాశ్వతంగా తాను ప్రేమించే అర్హత కోల్పోయిందా? ఆమెకి తెలియకుండానే కళ్ళు వర్షిస్తున్నాయి. అతడెవరో, అతని పేరేంటో, ఎక్కడుంటాడో తెలుసుకోవాలని ఎంతో తపించింది. ప్రయత్నించింది కూడా. ఆ విషయంలో చాలా సీరియస్గా వర్క్ చేద్దామనుకుంది. కాని మనసే లేని ఓ కసాయి వ్యక్తి ప్రేమించానంటూ వెంటాడి వెంటాడి తన జీవితాన్ని శాశ్వతంగా చిదిమేశాడు. అప్పటినుంచి మనసంతా గందరగోళం. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో తెలియని అయోమయం. అత్యంత స్వల్పకాలంలో ఎంత భయంకరమైన మార్పు చోటు చేసుకుంది జీవితంలో. ఇక ఎప్పటికీ అతడిని కలవలేదు. అర్చనకి ఎప్పుడో విన్న పాట గుర్తొచ్చింది. పేరైనా అడగలేదు, ఊరైనా అడగలేదు, మనసేమో అతన్ని విడిచి మరలి రాదాయే, మరలి రాదాయే, వెతలన్నీ అతనికే వినిపించానెందులకో అనుకుంటూ నిశ్శబ్దంగా ఏడవసాగింది. ఎంత నిగ్రహించుకుందామన్నా ఆగని కన్నీళ్లు జలపాతాలయ్యాయి. చాలాసేపటికి తనని తాను నిగ్రహించుకుని కళ్ళు తుడుచుకుని సన్నగా వెక్కిళ్ళి వస్తుంటే చీరచెంగు అడ్డం పెట్టుకుని ఆ రూపాన్ని కళ్ల ముందుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది. అతను కనిపించిన మొదటి రోజు గుర్తొచ్చింది. ఆ రోజు అర్చన, అమల విశాఖపట్నంలో ఉన్న అత్యంత పెద్ద షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్లారు. మర్నాడు అర్చన పుట్టినరోజు. అమల అర్చనకి మంచి బహుమతి కొనడానికి తీసుకెళ్ళింది. ఇద్దరూ కళ్ళు చెదిరే కొత్త కొత్త అందమైన రకరకాల బొమ్మల్ని, ఇంటీరియర్ డెకరేషన్కి పనికొచ్చే అలంకార వస్తువుల్ని చూస్తూ నెమ్మదిగా నడుస్తున్నారు. అదిగో ఆ వాటర్ ఫౌంటైన్ తీసుకోనా? అమల ఆగిపోయి చేత్తో చూపించింది. అందమైన అమ్మాయి తడిసిన ఏకవస్త్రంతో వయ్యారంగా నిలబడి ఉంది. ఆమె చంకలో నీటి కుండ కొద్దిగా వంగి ఉంది. ఆ కుండలో నుంచి జారిపడుతున్న నీళ్లు తిరిగి ఫౌంటైన్లా చిమ్ముతూ రకరకాల కాంతుల్ని విరజిమ్ముతున్నాయి. ఆమె ఒక సరస్సులో నిలబడినట్టుగా ఎంతో సజీవంగా, అందంగా ఉంది. చాలా బాగుంది కదా? మిలమిల మెరుస్తున్న కళ్లతో చూస్తూ ఆ బొమ్మ వైపు నడిచింది. ఎంత ఈ ఫౌంటైన్? సేల్స్మెన్ అడిగింది. దానికి రేట్ ట్యాగ్ ఉంది, చూడండి. మీరు చూస్తారా, నేను చూడనా?
వెనక్కి తిరిగింది చివ్వున అర్చన. దాదాపు ఆమె భుజాన్ని ఆనుకుంటూ నిలబడి ఆ బొమ్మ వైపే చూస్తున్నాడు ఓ ఆజానుబాహుడు. లేతరంగు నిలువు గీతల షర్టు నల్లటి ప్యాంట్లోకి టక్ చేశాడు. చామన ఛాయ. అందంగా ఉన్నాడు. అతని పెదాలపైన విరిసి విరియని లేత చిరునవ్వు మెరుస్తోంది. కళ్ళు ఎంతో విజ్ఞానదాయకంగా తేజోవంతంగా ఉన్నాయి. చాలా మంచి హోదా, అంతస్తు ఉన్న వ్యక్తిలా అనిపించాడు. రెప్ప వెయ్యకుండా తన వైపే చూస్తున్న అర్చన వైపు హఠాత్తుగా చూపులు తిప్పాడు. ఇద్దరి చూపులు కలిశాయి. విశాలమైన అతని కళ్లలో లిప్తపాటు మెరుపు కనిపించింది. చిన్నగా పలకరింపుగా నవ్వాడు. ఒక్కసారి గుండె జల్లుమంది అర్చనకి. చటుక్కున చూపులు తిప్పుకుంది. అప్పటికే అమల ఆ బొమ్మకి ఖరీదు బేరం చేసి గిఫ్ట్ ప్యాక్ చేయిస్తోంది. అలాంటి బొమ్మ మరొకటుందా? అతను అడిగాడు. సారీ సార్, అన్నీ ఒక్కొక్క పీస్ మాత్రమే వస్తాయి. ఇవన్నీ కొత్త పీసులు, శాంపిల్గా వస్తాయి. ఇదిగో ఈ బొమ్మ తీసుకోండి, కొంచెమే తేడా అంటూ మరో బొమ్మ చూపించాడు సేల్స్మ్యాన్. అందులో అమ్మాయి బదులుగా దేవతా వస్త్రాల్లో ఉన్న స్త్రీమూర్తి ఉంది. వద్దు, పోనీలే. తమాషాగా అర్చన వైపు చూసి అక్కడ్నుంచి ముందుకు నడిచి వెళ్ళిపోయాడతను. అతను వెళ్లిన వైపు చూస్తూ బొమ్మలా నిలబడిపోయిన అర్చన భుజం మీద చెయ్యేసి, పద వెడదాం అంది అమల. ఉలిక్కిపడిన అర్చన అయిష్టంగా ఆమెను అనుసరించింది. మౌనంగా స్వప్నావస్థలో ఉన్నట్టుగా నడుస్తున్న అర్చనని చిత్రంగా చూస్తూ అడిగింది అమల. ఏమైంది? ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా? అబ్బే, ఏం లేదు తడబాటుగా అంది అర్చన. ఏంటే, అతణ్ణి చూసి మనసు పారేసుకున్నావా? సరదాగా నవ్వింది అమల. అర్చన మొహం ఎర్రబడింది. ఏంటి, అదంతా సిగ్గే? ఏంటే బాబూ, అంత నచ్చాడా అతను? నేను సరిగ్గా చూడలేదు. పద వెనక్కి, ఒకసారి పరిశీలనగా చూసి పేరు ఊరు వివరాలు తెలుసుకుందాం. ఇంకా నయం, చాలే తెలివి, పోదాం పద. అర్చన పార్క్ చేసిన తన బండి వైపు నడిచింది. దారి పొడుగునా ఇంటికి వెళ్ళాక కూడా అనుక్షణం అతనే గుర్తుకొస్తూ అర్చనకి మనశ్శాంతి కరువైంది. అతన్నెక్కడో చూసినట్టుంది. ఎవరతను? బాబోయ్, ఎంత పదునైన చూపులు! సూటిగా గుండెల్లోకి దూసుకెళ్లి అలజడి రేపాయి. ఎన్నడూ లేని అనుభూతులేవో ఈనాడు గుండెల్లో సందడి చేస్తున్నాయి. పదే పదే అతన్ని చూడాలనిపిస్తోంది. ఎక్కడో చూసింది. చాలా పరిచితంగా, ఎంతో ఆత్మీయంగా కనిపిస్తున్నాడు. ఎంత బాగుందతని నవ్వు! మన్మథ బాణంలా మరులు రేపుతూ మగవాడి స్పర్శ చూపులతో తగిలినా భరించలేకపోయే తను ఇవాళ అతని చూపుల జల్లుల్లో ఇంతలా తడిసిందేంటి? ఎందుకీ కలవరం? ఏంటి పులకరం? ఏంటమ్మా, అన్నం సరిగ్గా తినడం లేదే? సావిత్రి ప్రశ్నకి ఆకల్లేదమ్మా అంటూ చేయి కడుక్కుని లేచి వెళ్ళిపోయింది అర్చన. మంచం మీద వాలగానే హఠాత్తుగా గుర్తొచ్చింది. ఇతను అతనే. నిత్యం తనని వెంటాడే కలలోని రాకుమారుడు. అవును, అదే నవ్వు, అదే చూపు. అంటే ఇతను... అమ్మో, మరి ఆ రాక్షసుడెవరు? తామిద్దరూ ఏకమయ్యే సమయంలో తన చెయ్యి విరగ్గొట్టినవాడు. ఇవాళ మళ్ళీ ఆ కల వస్తే తెలిసిపోతుంది. అమ్మో, మళ్ళీ కల! వణికిపోయింది అర్చన. ఆ రాత్రి అవే ఆలోచనలతో ఆమెకి శివరాత్రి అయింది. ఆ తరువాత మళ్ళీ అతను ఒక సినిమా థియేటర్లో కలిశాడు. సినిమాకు వెళ్లారు అమల, అర్చన. ఇంటర్వెల్లో కాఫీ తాగడానికి వెడితే అక్కడ జనం మధ్య అతను. అవే చూపులు, అవే కళ్ళు, అదే నవ్వు. ఆ తరువాత సినిమా చూడలేకపోయింది. మధ్యలో వెళ్ళిపోదామనుకుని కూడా చివరిదాకా ఉంటే మళ్లీ ఓసారి అతను కనిపిస్తాడన్న ఆశతో ఉండిపోయింది. కాని అతను కనిపించలేదు. అర్చన మూడ్ మారిపోవడం చూసి అడిగింది అమల. ఏవైందే సడన్గా? అర్చన చెప్పాలనుకుంది. కాని పెదవి దాటి మాట పెగల్లేదు. ఏం లేదు, ఏంటో డల్గా ఉంది అంది. అలా 4-5 సార్లు అతను కనిపించాడు. ప్రతిసారి అర్చన మనసులో అలజడి రేపుతూ మాయమైపోతున్నాడు. ఒక్కసారి అతనితో మాట్లాడాలి అనుకుంది. కనీసం అతనన్నా ఒక్కసారి పలకరించొచ్చుగా. తను ఆడపిల్ల, తనకి సిగ్గు మొహమాటం. కాని అతనికే మగాడు, మాట్లాడొచ్చుగా. పరిచయమైతే తన కల గురించి చెప్పి, నా కల్లో కనిపించే రాజకుమారుడివి నువ్వే అని చెప్పొచ్చు. ఆ కలకి అర్థమేంటో అతన్నే అడగొచ్చు. ప్రతిసారి జనం మధ్యలో కలవడం, తిరిగి చూసేలోగా మాయమవడం. ప్రశాంతంగా ఉన్న అర్చన మనసు కల్లోల సముద్రం అయింది. ప్రణయజ్వాలలు రేగిన దండకారణ్యంలా, వలపు ప్రభంజనల్లా శాంతిని ప్రశాంతిని భగ్నం చేస్తూ, అలజడిని అశాంతిని ఆహ్వానిస్తూ.
ప్రేమ గురించి ఆలోచించని ఆమె మనసులో ప్రేమ ఓ వాయు తరంగల్లా ప్రవేశించింది. ఇప్పుడెందుకో ఆమె కంటికి అంత అందంగా, అందరూ మంచివాళ్లుగా కనిపిస్తున్నారు. అతనెవరో తెలుసుకోవాలి. అతనితో స్నేహం చెయ్యాలి. కబుర్లు చెప్పాలి. తన కలలన్నీ చెప్పాలి. ఆశయాలు చెప్పాలి. ఆశలు చెప్పాలి. కలుసుకోవాలి. పేరైనా అడగలేదు. ఊరైనా అడగలేదు. మనసేమో అతన్ని విడిచి మరలి రాదాయే. పెదాల మీద పాత ప్రేమపాట లిపిదిద్దింది. అర్చన కోరుకున్నట్టు అతన్ని కలుసుకోలేదు. కాలం విషసర్పమై బుసకొట్టకపోయి ఉంటే కలుసుకునేదేమో. కాని అర్చన వెక్కిళ్ళు అణుచుకోవడానికి చాలా ప్రయత్నం చేయాల్సొచ్చింది. రైలు శబ్దంలో కలిసిపోయి పైకి రాలేక గుండెల్లో మెలిచుట్టుకుని గింగిరాలు తిరుగుతుంటే అలాగే బెర్త్ మీదకు వాలిపోయింది. వేణుతో కలిసి హైదరాబాద్లో మల్కాజ్గిరిలో ఒక ఇండిపెండెంట్ పోర్షన్లో అర్చన కొత్త జీవితం ప్రారంభమైంది. వేణు హైదరాబాద్ వచ్చిన నెలకే చక్రవర్తి ఇన్ఫ్లుయెన్స్ చేసి వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చేశాడు. అప్పటికే అతనికి మాధవితో వివాహమైంది. మాధవి స్నేహం అర్చనకి కొంచెం ఊరటని ఆనందాన్ని కలగచేసింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఆ దంపతులు కూడా మల్కాజ్గిరిలోనే ముందు అద్దెకి మరో 2 నెలల్లోనే స్వంత అపార్ట్మెంట్కి మారిపోయినా అర్చనకి వేణుకి మాత్రం దగ్గరగానే ఉన్నారు. వేణు అర్చన చేత ఉస్మానియా యూనివర్సిటీలో పీజీకి అప్లై చేయించేలోగా మాధవి సరదాకి పనిచేస్తున్న ఓ ప్రైవేట్ కంపెనీలోనే అర్చనకి కూడా సెక్రటరీ పోస్ట్ లభించడంతో ఆమె ఉద్యోగంలో చేరిపోయింది. అర్చన తన ఆశయం ప్రకారం చదువు కొనసాగించే ఆలోచన కొద్దికాలం వాయిదా వేసుకుంది. అందుకు తగినట్టుగా తాను మానసికంగా సిద్ధం కావాలి. 2 వేణు మీద ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆర్థికంగా ఆధారపడకూడదు. ప్రస్తుతం ఆమె మానసిక స్థితి చాలా గందరగోళంగా ఉంది. హఠాత్తుగా సంభవించిన ప్రళయంలో సర్వస్వం కోల్పోయిన అభాగ్యురాలిలా శూన్యంలో నిలబడి దిక్కులు చూస్తున్నట్టుగా అనిపిస్తోంది. అందుకే తాత్కాలికంగా కొంత డైవర్షన్ ఉంటుందని మాధవి అడగ్గానే అంగీకారం తెలిపి వెళ్లి జాయిన్ అయిపోయింది. అర్చన ఉద్యోగంలో చేరడం ఎంతమాత్రం తనకిష్టం లేకపోయినా ముందు ఆమె మానసికంగా సెటిల్ అవ్వాలని వేణు కూడా వాదించలేదు. తప్పకుండా అర్చన కొద్ది కాలంలోనే అన్నీ మరచిపోయి తనతో అన్యోన్యంగా ఉంటుందని ఆశించాడు. కాని అతను ఆశించినట్టు అర్చన అంతా మరచిపోయి భర్తగా అంగీకరించలేదు. నెలలు గడుస్తున్నా వేణుని ఒక స్నేహితుడిగా తప్ప భర్తగా అడుగు కూడా ముందుకు వేయనీయలేదు. అతనికి ప్రతిరోజూ ఒక గండంలా అనిపిస్తోంది. సహనం నెమ్మదిగా నశించిపోతోంది. ఎంతకాలం ఇలా ఉంటుందీమె? ఏ ఆడదానికైనా ఇంతకన్నా ఏం కావాలి? దారి తప్పబోతున్న జీవితాన్ని తను అందుకుని సరైన దారిలో నడిపిస్తున్నందుకు ఆమెకు కనీసం కృతజ్ఞత కూడా లేదు. ఏంటీమె ఉద్దేశం? అనేక ప్రశ్నలు అతని మనసులో సంఘర్షణ కలగచేస్తుంటే తన మనసులో భావాలు, తన ఆవేదన మధ్య మధ్యలో చెప్పి చెప్పకుండా చక్రవర్తికి చెబుతూ కొద్దిగా మనసు తేలికపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాడు వేణు. కాలం గడుస్తూనే ఉంది. అర్చన ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. వేణుతో పగలంతా సరదాగా ఉంటుంది. అందులో చక్రవర్తి, మాధవి కలిసిన రోజు ఆమె ఆనందానికి అడ్డే ఉండదు. వేణు చాలాసార్లు సన్నిహితంగా రావడానికి, ఆమెను బుజ్జగించి తన దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. పక్కన వెళ్లి పడుకోగానే పెద్ద తాచుపామును చూసినట్టు చూసి దిండు దుప్పటి తీసుకుని వెళ్ళిపోయి సోఫాలో పడుకుంటుంది. ఒకరోజు చాలా సీరియస్ అయ్యాడు వేణు. ఏంటి? నేనేం దెయ్యాన్నా భూతాన్నా? ఎందుకలా దూరంగా ఉంటావు? నేను నీ భర్తనర్చనా? అన్నాడు కోపంగా. నిర్మోహమాటంగా అంది అర్చన. సారీ వేణు. జీవితంలో ఎప్పటికైనా నిన్ను భర్తగా చూడగలిగితే నేనే నీ పక్కన వచ్చి పడుకుంటాను. దయచేసి నన్ను ముట్టుకోవద్దు. మనం స్నేహితులం. వేణు ఉబికి వస్తున్న కోపం అదుపు చేసుకుంటూ, నువ్వెప్పటికీ నన్ను భర్తలా చూడలేకపోతే? అన్నాడు. అర్చన మాట్లాడలేదు. కొన్ని క్షణాల తర్వాత అంది. నీ ఇష్టం వేణు. నువ్వు వేరే పెళ్లి చేసుకోవడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. వేణు నిర్ఘాంతపోయాడు. వేరే పెళ్ళా? దానికోసం నేనింత కష్టపడడం దేనికి అర్చన? నీకోసం, నిన్ను పొందడం కోసం నేను నా ఉన్నత చదువు వదులుకుని ఉద్యోగం చూసుకున్నాను. ఇంత నిర్దయగా నన్ను వేరే పెళ్లి చేసుకోమని అనేందుకు నీకు నోరెలా వచ్చింది? అర్చన మాట్లాడలేదు. నేను నిన్ను బలవంతం చేశానా? అనుకుంది మనసులో. తన మనసులో వేరే ఎవరో ఉన్నారని ఎలా చెప్పాలి? చెబితే అతని రియాక్షన్ ఎలా ఉంటుంది? అందుకే మౌనంగా అతని పక్కనుంచి లేచి అవతలకు వెళ్ళిపోయింది. వేణు ఆవేశంతో వణికిపోయాడు. కాని ఏం చెయ్యలేక నిస్సహాయంగా పడుకుండిపోయాడు. ఈమె మనసు నేనెన్నటికీ గెలుచుకోలేనా?
ఈమెను బలవంతంగా పెళ్లి చేసుకుని పొరపాటు చేశానా అని ఆలోచిస్తూ చాలాసేపటికి నిద్రపోయాడు. కాలం గడిచిపోతూనే ఉంది. మాధవి గర్భవతయింది. వేణుకి వాళ్ల ముందు చాలా అవమానంగా అనిపించింది. అర్చనని ఎలా తన దాన్ని చేసుకోవాలా అని ఆలోచిస్తూనే ఉన్నాడు. అర్చన ఉద్యోగంలో చేరి 3 నెలలయింది. మాధవి నెల తప్పిన దగ్గర్నుంచి వాళ్ళిద్దరి మధ్య రాకపోకలు ఎక్కువయ్యాయి. అర్చన కాపురం సంగతి తెలియని మాధవి, నువ్వు కూడా త్వరలోనే నా జత చేరాలి అర్చన. నేను పాపని కంటే నువ్వు బాబుని, నేను బాబుని కంటే నువ్వు పాపని కనాలి అంటూ ఆట పట్టించేది. అర్చన పల్చగా నవ్వి, అన్నీ మన చేతుల్లో ఉన్నాయా అంటూ దాటేసేది. అయితే ఒకరోజు చక్రవర్తి ద్వారా మాధవికి అర్చన ప్రవర్తన తెలిసింది. ఆ రోజు అర్చనకి గట్టిగా క్లాస్ తీసుకుంది. పిచ్చి వేషాలేయకుండా జరిగింది మర్చిపోయి వేణుతో హాయిగా కాపురం చేసుకో అంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది. వేణు మంచివాడు, అతనిలాంటి భర్త లభించడం నీ పూర్వజన్మ సుకృతం అంటూ కొసమెరుపు కూడా ఇచ్చింది. అర్చన అన్నిటికీ చిరునవ్వే సమాధానంగా ఇచ్చింది. మాధవికి 7వ నెల వచ్చింది. పురిటికి వెళ్ళింది. వెళ్తూ వెళ్తూ, నేను బాబునెత్తుకుని వచ్చేసరికి నువ్వు ఖచ్చితంగా కన్సీవ్ అవ్వాలి అంటూ అర్చనని శాసించి మరీ వెళ్ళింది. మాధవి మాటలు, వేణు తన కోసం పడుతున్న తపన అర్చన ఆలోచనల్లో చిన్న మార్పును తీసుకొచ్చాయి. అందరన్నట్టు వేణు తన కోసం త్యాగం చేశాడా? మంచివాడు, నిజంగానే మంచివాడు. ఏడాది కావస్తోంది పెళ్ళయి. ఇంతవరకు సహనంతో తన అంగీకారం కోసం చూస్తున్నాడే కాని ఏనాడూ హద్దుమీరి ప్రవర్తించలేదు. ఇక ఎలాగూ ఈ జీవితం ఇంతే. ఇప్పుడిప్పుడే కొద్దిగా మనసు కుదుట పడుతోంది. కలగానే మర్చిపోవడానికి ప్రయత్నిస్తోంది. ఒక విధంగా ఈ ప్రయత్నంలో కృతకృత్యురాలవుతోంది కూడా. కాకపోతే నాగరాజు చేసిన డ్యామేజీనే ముల్లులా పొడుస్తూ ఉంది. అతని మీద ప్రతీకారం తీర్చుకోలేకపోయిన తన నిస్సహాయతకి తన మీద తనకే కోపం వస్తోంది. ఆ అవకాశం లభించకుండా చేసింది వేణే అని అనిపించినప్పుడల్లా వేణుమీద అంతులేని కోపం వస్తోంది. కాని ఆ కోపాన్ని అణుచుకుని శాంతంగా, ప్రశాంతంగా, ప్రాక్టికల్గా ఆలోచించడానికి ప్రయత్నించింది. ఆ రోజు ఒక నిర్ణయానికొచ్చింది. ఇక నుంచి వేణుని ప్రేమించాలని, అతని భార్యగా జీవితంతో రాజీ పడాలని నిర్ణయించుకుంది. రాజీ, ఎంతమాత్రం ఇష్టంలేని పదం. రాజీ. ఆడదానికి జీవితమంటే రాజీ. ఈ రాజీ అనేది లేకుండా తన ఇష్టం వచ్చినట్టు బతికే స్వేచ్ఛ వచ్చిందాకా ఆడదానికి స్వేచ్ఛ లేనట్టే అనుకుంటూ నిట్టూర్చింది. 28వ తారీఖు. 2 రోజుల్లో నెల అయిపోతుంది. ఉద్యోగం మానేసి చదువు ప్రారంభించాలి. వేణుతో కాపురం ప్రారంభించాలని దారి తెన్ను లేకుండా సాగుతున్న అల్లిబిల్లి ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టి జీవితాన్ని జీవితంగా సాగించాలి. జీతం తీసుకుని ఉద్యోగం మానేయాలి. అలా అనుకుని ఆఫీస్కు వెళ్లిన అర్చన జీవితంలో అదొక అత్యంత ముఖ్యమైన రోజుగా మారుతుందని ఊహించలేదు. ఆమె ఆఫీస్కు వెళ్లేటప్పటికీ అంతా హడావిడిగా ఉంది. కొత్త మేనేజర్ వస్తున్నట్ట, పాత మేనేజర్ అమెరికా వెళ్ళిపోతున్నట్ట అంటూ కొలీగ్స్ చెబుతుంటే ఆసక్తిగా వింది. అందరితో పాటు తాను కొత్తగా వచ్చే బాస్ కోసం కుతూహలంగా ఎదురుచూసింది. అతను వచ్చాడు. పొడుగ్గా, చామన ఛాయగా, సూదుల్లాంటి చూపులతో గుండెల్లో అలజడిని రేకెత్తిస్తూ పెదాల చాటున అస్పష్టంగా కదులుతున్న చిరునవ్వుతో వచ్చాడు. అతడే. మొదటి రోజు మాల్లో, మరో రోజు సినిమా హాల్లో, ఇంకో రోజు మార్కెట్లో, తరచూ కలలో కనిపిస్తూ తన హృదయంలో కల్లోలం సృష్టించిన వ్యక్తి. ఇతనా బాస్? ఆమె కళ్ల ముందు పెద్ద పెద్ద విస్ఫోటనాలు. సముద్రం ఉవ్వెత్తున అలలతో ఎగిసిపడుతూ ఊరునంతా ముంచేస్తున్నట్టు. ఆకాశం పెళపెళ రావాలతో గర్జిస్తూ పిడుగులు తనమీదే పడుతున్నట్టు. తన సుదీర్ఘమైన జీవితం చిన్న చాపచుట్టలా మారి ఆ అలలలో కొట్టుకుపోతున్నట్టు నిశ్చేష్టురాలై శిలయై నిలబడిపోయింది. ఇంతవరకు శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి అర్చన నవల ఆడియో 6వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.